హాయ్, అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారు. భగవద్గీత ఉపనిషత్తులు ఔపోసన పట్టిన వ్యక్తి, జ్యోతిష్య వాస్తు శాస్త్రాల నిపుణులు, వేదశాస్త్ర పారంగతులు ఆచార్య వెంకటేష్ చిక్కిలం గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. ప్రస్తుతం దైనందిన జీవితంలో మనం ప్రతి సందర్భంలో అనుకుంటుంటాం, సనాతన ధర్మం ఇవన్నీ కూడా మాట్లాడుకుంటుంటాం. రకరకాల చర్చలు వస్తుంటాయి. ఎస్పెషల్లీ ఈ జంజీ యుగంలో, ఈ సమయంలో మనం యువత ఎలా ఉండాలి, సనాతన ధర్మం అంటే ఏంటి, సో ఏ పాత్రలో మనం నడవాల్సిన అవసరం ఉంది, ఇలాంటి అనేక సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. వెంకటేష్ గారు, సనాతన ధర్మం అంటే ఒక బ్రహ్మ పదార్థంలా చూస్తుంటారు. చాలా పెద్ద పెద్ద చర్చలు జరుగుతూ ఉంటాయి. సనాతన ధర్మం అనగానే మీరు అప్పట్లో సతీ సహగమనం ఇవన్నీ మాట్లాడుతుంటారు. సో వాస్తవంగా సనాతన ధర్మం అంటే ఎందుకు, నిజంగా ఇవాళకి కూడా అది ఆచరింపదగిన అంశమేనా? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. సనాతన ధర్మం అనేది వైదిక ధర్మం అనేది ఇంకో పేరు. సనాతన ధర్మం, వైదిక ధర్మం అంటే వేదాలు ఆధారంగా మనకు తెలిసిన ధర్మం. ఓకే. ఇప్పుడు వేదాలు అనేది మనకి ధర్మానికి ఆధారం. మనకు 4 వేదాలు ఉన్నాయి: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. ఈ వేదాలను అర్థం చేసుకోవడానికి 6 వేదాంగాలు: శిక్ష, కల్పో, వ్యాకరణం, నిరుక్తం, ఛందో, జ్యోతిషం. ఇప్పుడు ఈ వేదాల యొక్క టాపిక్ ఏంటి, అసలు సనాతన ధర్మం దేని గురించి మాట్లాడుతుంది, వేదాల యొక్క టాపిక్ ఏంటి అనేది మనం చూస్తే ఇక్కడ మనకు 2 రకాల ధర్మాలు ఉన్నాయి: ప్రవృత్తి లక్షణ ధర్మ, నివృత్తి లక్షణ ధర్మ. ప్రవృత్తి లక్షణ ధర్మ అంటే ధర్మ, అర్థ, కామ, పురుషార్థాలని మనం ఎలా సాధించుకోవాలి, దానికి సాధన చెప్పేదే వేద పూర్వ భాగం యొక్క శాస్త్రం. దానికి కర్మకాండం అని కూడా అంటాం. కర్మపర శాస్త్రం. నివృత్తి పర శాస్త్రం వస్తే ఇది మన సబ్జెక్ట్. నేను చెప్పేది నివృత్తి మార్గం, నివృత్తి శాస్త్రం. ఈ నివృత్తి అంటే మోక్షం. మోక్షాన్ని ఎలా మనం సాధించుకోవాలి, మోక్ష పురుషార్థాన్ని ఎలా సాధించుకోవాలి అనేది ఇది జ్ఞానంతోనే సాధింపబడేది. సో అందుకే దీన్ని జ్ఞానకాండ శాస్త్రం అంటారు. దానికి ఇంకో పేరు ఉపనిషత్. వేదాంతో నామ ఉపనిషత్ ప్రామాణ్యం. అంటే వేదాంతం అంటేనే ఉపనిషత్తులు. ఉపనిషత్తులు వేదాంతం 2 వేరు కాదు. వేదంలో వచ్చే అంత భాగం దాన్ని ఉపనిషత్తులు అంటారు. ఇది వేరే శాస్త్రం. సో చాలా మంది కన్ఫ్యూజన్ ఏముందంటే, జగద్గురు ఆదిశంకరాచార్య యొక్క టైంలో కూడా వేదం మొత్తం ఒకటే శాస్త్రం, ఇది మొత్తం కర్మపరం అని చాలా మంది దృఢ నమ్మకం. మనలాంటి సాధారణ వ్యక్తులకు కాదు, పండితులకి. వాళ్ళని పూర్వమీమాంసకులు అని కూడా అంటుండే. పూర్వమీమాంసకులు ఏమనుకుంటారంటే, కర్మ చేసే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఆమ్నాయస్య క్రియార్థత్వాత్ అనర్థక్యం అతదర్థానం. అంటే వేదం అనేది ఆమ్నాయస్య అంటే వేదస్య క్రియార్థత్వాత్ అంటే వేదం అనేది ఉట్టి కర్మ ఏం చేయాలో చెప్పడానికే ఉందంట. ఓకే. బట్ దట్స్ నాట్ అ రైట్ నోషన్. వేదం అనేది కర్మ ఎట్లా చేయాలో చెప్తుంది. తర్వాత వేదం అనేది ఆ కర్మ నుంచి ముక్తి ఎట్లా పొందాలనేది కూడా వేదం చెప్తుంది. అంటే ఇప్పుడు పాత రోజుల్లో ఇప్పుడు వేష భాషలు, తర్వాత ఇప్పుడు కూడా చర్చ జరుగుతుంటే చాలా మంది అంటారు, అవును సనాతన ధర్మం అట్లయితే నువ్వు ఇప్పుడు కూడా పంచే కట్టుకోవాలి, ప్యాంట్ షర్ట్ ఎందుకు వేసుకుంటున్నావు, నామాలు పెట్టుకోవాలి అనేది కానీ, లేకపోతే సతీ సహగమనం ఉండేది సనాతన ధర్మంలో, అది ఇప్పుడు చేస్తున్నారా, ఇట్లా అడ్డదిడ్డంగా వాదిస్తుంటారు కదా. నిజంగా సనాతన ధర్మంలో మనం ఎలా జీవించాలో చెప్పారా? ఇది ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు వేదాలు, భగవద్గీత, వేదాల ఆధారంగా వచ్చింది భగవద్గీత. ఈ శాస్త్రానికి, ఖురాన్కి, బైబిల్కి ఏంటి తేడా అంటే, ఆ గ్రంథాలు నువ్వు ఎలా బతకాలి, నువ్వు ఎన్నిసార్లు పెళ్లిళ్ళు చేసుకోవాలి, నువ్వు ఎలా నువ్వు ఏమేం చేయాలి అనేది చెప్తాయి. నువ్వు డిక్టేటింగ్ లైఫ్. ఖురాన్ కానీ వేరే ఇతర గ్రంథాలు కానీ నువ్వేం తినాలి, ఏం చేయాలి, ఎన్నిసార్లు పెళ్లిళ్ళు చేసుకోవాలి, ఇవి డిక్టేట్ చేస్తుంది. అంటే నువ్వు ఇట్లా బతకని చెప్పే గ్రంథాలు అవి. వేరాస్ వేదాలు ఎప్పుడు నువ్వు ఇది చేసి తీరాలి, నువ్వు ఇలా బతికి తీరాలి, ఇలానే ఉండాలి అని వేదం ఎప్పుడు చెప్పదు. హిత శాసకం శాస్త్రం. శాస్త్రం అనేది మన హితానికి ఉన్నది, అంతేగాని మనల్ని మనకు నచ్చనిది, మనకి కరెక్ట్ కానిది, మనల్ని హిపోక్రసీ అంటారు, అంటే మూఢనమ్మకాలు నెట్టేది శాస్త్రం కాదు. సో ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం పెట్టుకునే తప్ప నిజంగా వేదాల్లో లేవు. దిస్ ఇస్ కల్చర్. కల్చర్ ఇస్ డిఫరెంట్, శాస్త్ర ఇస్ డిఫరెంట్. ఈ కల్చర్ శాస్త్రం మిక్సప్ అయ్యి
కొంతమంది దీన్ని ఇది ఇంపోజ్ చేస్తారు. అవును, దట్ ఈస్ అ ప్రాబ్లం. ఇప్పుడు కల్చర్ అనేది ఇప్పుడు దేశ కాల పరిస్థితులు అనుకూలంగా మారుతుంటుంది. ఇప్పుడు 100 years బ్యాక్, 100 ఇంకా 200 years బ్యాక్ షర్ట్ ప్యాంట్ వేసుకోలేదు మాక్సిమం. అందరు ఎవరు షర్ట్ ప్యాంట్ వేసుకోలేదు, అందరు ధోతి పంచాయిగా కుర్తాలే ఉత్తరీయం అప్పట్లో వేసుకుంటుండే. ఇప్పుడు మనం ఇట్లా వేసుకుంటాం. బట్ డస్ దట్ మీన్ వీఆర్ స్పిరిచువల్ ఇవాల్వ్డ్ ఆర్ మారల్ ఇవాల్వ్డ్? ఇట్ డజంట్. అదేమి మన మారల్ అంటే మనం నైతికంగా మన నైతిక విలువలకి అదేమి ఒక చిహ్నం కాదు కదా. చిహ్నం కాదు. మనం వాచ్ కుడి చేయికి వేసుకున్న, ఎడం చేయికి వేసుకున్న, షర్ట్ ఎట్లా వేసుకున్న, ప్యాంట్ ఎట్లా వేసుకున్న, టీ షర్ట్ వేసుకున్నాం అనుకోండి, లేదా జుట్టు పెంచుకోవట్లేదు, శిఖ ఉండదు, ఇప్పుడు శిఖ లేదు. సో దట్ డజంట్ మీన్ ఎనీథింగ్. ఇట్స్ అబౌట్ హూ యూ ఆర్. సో సనాతన ధర్మం ఇస్ అబౌట్ ట్రాన్స్ఫార్మింగ్ యూ ఫ్రమ్ ఇన్సైడ్. ఇప్పుడు భగవద్గీతలో ఒక వెరీ ఇంపార్టెంట్ శ్లోకం ఉన్నది దీనికి చెప్పడానికి ప్రమాణం. ఇంద్రియస్యార్థే రాగద్వేషో వ్యవస్థితౌ తయోహో వశం నాగచ్చే తౌహ్యస్య పరిపంథినో. భగవద్గీత అనేది మనిషిని ఒక జంతువు నుంచి ఒక మనిషిగా తీర్చిదిద్దనికి ఉండే శాస్త్రం. అంటే ఇంద్రియస్యార్థే రాగద్వేషో వ్యవస్థితౌ అంటే మనకి లైఫ్ లో చాలా ఇష్టమైన పనులు ఉంటాయి చేయాల్సినవి, ఇది పొందాలి అది పొందాలి అన్ని చేయాలి ఉంటుంది. అప్పుడు మనకి ఒక జంతువుకి తేడా లేదు. జంతువు కూడా దానికి కావాల్సింది చేస్తుంది, మనం కూడా మనకు కావాల్సింది బతకచ్చు, కావాల్సినట్టే బతకచ్చు. తేడా ఎక్కడ వస్తుంది అంటే మనం నిజమైన మనిషిలాగా ఎప్పుడు మారుతామంటే మనం రాగద్వేషాల యొక్క వశంలో రాకుండా మనం ధర్మాన్ని పాటించగలిగితే, మనం ఏదైతే చెయ్యాలో, ఏదైతే శాస్త్రం చెప్పిందో స్వకర్మగా, ఏదైతే మన ఓన్ కాన్షియన్స్ మనకు చెప్తుంది అహింస పాటించు అని. ఎందుకంటే నాకెవడో నన్ను హాని చేయాలని నేను అనుకోను, సో నేను కూడా ఇతరులకు హాని చేయను. ఇది కామన్ సెన్స్ అహింస అనేది. అహింస ఇప్పటికి మనకు శాస్త్రం అవసరం లేదు. సో ఇలా కొన్ని కామన్ సెన్స్ బేస్డ్ ధర్మాలు ఉన్నాయి, మనం అవి పాటించవచ్చు. సో అది చేయగలగాలి, అది చేయగలిగితే నువ్వు మనిషిగా మారుతాడు. సో భగవద్గీత అనేది దానికి ఒక సాధన కూడా. వేదాలు చాలా ఉన్నాయి, వేదాలు అందరికీ చదవడం అనేది సాధ్యం కాదు. అంటే అంత టైము అంత ఇది పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ వేదాలు అందరికీ చదవడానికి అవసరం. ఈ వేదాల పరిపూర్ణమైన సారం ఇవాళ భగవద్గీతలో దొరుకుతుందా? 100%. సో భగవద్గీతని ఉపనిషత్తు కూడా అన్నారు. భగవద్గీతలో ఉన్న యొక్క విషయం అనేది ఉపనిషత్తులో ఉన్న విషయమే భగవద్గీతలో ఉన్నది. సో భగవద్గీత ఇస్ నాట్ అ లెస్ శాస్త్రం, ఇట్ ఇస్ కంప్లీట్ వేదిక్ బేస్డ్ శాస్త్రం. భగవద్గీత ఎక్కడికి వెళ్ళినా ఒకటే భగవద్గీతనా లేకపోతే రకరకాల భగవద్గీతలు ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడు క్రిస్టియానిటీలో చూస్తే మనకి కొత్త గ్రంథం, కొత్త నిబంధన, పాత నిబంధన, ఏవో రకరకాలు ఉంటాయి కదా. 2-3 రకాలు ఉన్నాయి బైబిల్స్ అని విన్నాను నేను. సో ఖురాన్లో నాకు అంత అవగాహన లేదు, ఉన్నాయో లేదు. మొత్తం మీద అయితే భగవద్గీతలు అట్లాంటి ఏమన్నా 2-3 రకాలు ఉండడం లాంటివి ఏమన్నా ఉన్నాయి, లేకపోతే ఒకటే భగవద్గీత? భగవద్గీత ఒకటే భగవద్గీత అండి. 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు, అంతే సేమ్. ఇది మహాభారతంలో వస్తుంది భగవద్గీత అనేది. ఇటీవల కాలంలో మన ఉడిపిలో పవన్ కళ్యాణ్ గారు భగవద్గీత గురించి మాట్లాడుతూ, భగవద్గీత అంటే ఒక గ్రంథం కాదు, భగవద్గీత అంటే ఒక మనిషి ప్రతి దశలో, స్టూడెంట్ లైఫ్లో, తర్వాత కాలేజ్ లైఫ్లో, తర్వాత ఉద్యోగం చేస్తున్నప్పుడు, అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఒక భర్తగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, లేకపోతే ఒక వ్యాపారిగా, ఒక పొలిటీషియన్గా ఎలా ఉండాలో నిర్వచించేది భగవద్గీత. అన్ని భగవద్గీతలో ఉన్నాయి అన్నారు. నిజమా అది? అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. కానీ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, శాస్త్రాన్ని ఏమన్నారంటే శంకరాచార్య గారు, ఆదిశంకరాచార్య గారు, సహస్ర మాతృవత్ హితైషిణి అన్నారు శాస్త్రాన్ని. సో మన శాస్త్రానికి పశ్చాత్ దేశాల పశ్చాత్మత శాస్త్రానికి తేడా ఏంటంటే, మన శాస్త్రం అనేది నెట్టదు కర్మలు. మన శాస్త్రం అనేది కర్మల గురించి చెప్తుంది, కానీ అది మన పురుషార్థానికి అనుకూలంగా, నీకు అది కావాలంటే నువ్వు ఇది చెయ్యి అని సాధన ఇస్తుంది. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటింగ్. ఉదాహరణ అంటే ఇప్పుడు అక్కడ మ్యాండేట్ చేస్తారు, నువ్వు ఏం తినాలి, ఎట్లా బతకాలని మ్యాండేట్స్ ఉన్నాయి. నువ్వు ఇన్ని టైమ్స్ ప్రేయర్ చేయాలి, 7 times నమాజ్ చేయాలి, ఇది మ్యాండేట్స్. మన శాస్త్రం ఎక్కడ మ్యాండేట్స్ లేదు. మన శాస్త్రం ఫ్రీ విల్ బేస్డ్. నీకు ఇది కావాలి, నీ పురుషార్థం ఏంటి, దాన్ని బట్టి కర్మ చెప్పింది శాస్త్రం. పుత్ర కామేష్టి యాగం అని చెప్పింది. అంటే నీకు ఒక పుత్రుడు కావాలంటే నువ్వు ఈ యాగం చెయ్యి. కరీరి యాగం, నీకు వాన రావాలంటే నీ రాజ్యంలో నువ్వు ఈ యాగం చెయ్యి. సో నీకేం కావాల్సిందో దానికి అనుకూలంగా సాధన చెప్పేది శాస్త్రం. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ పురుషార్థ్, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటింగ్. ఆ పురుషార్థాన్ని కర్బ్ చేయట్లేదు శాస్త్రం. బేసికలీ అదర్ పశ్చాత్ మతాలు ఏం చేస్తాయంటే అవి పురుషార్థాన్ని
అణిగి తొక్కుతాయి. నేను చెప్పింది చేయండి, మన శాస్త్రం ఎప్పుడు అట్లా చెప్పించేది. చెప్పించేయని చెప్పారు, నీకు ఇది కావాలంటే ఇది చేయని చెప్తుంది. సో ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ కి ఇక్కడ అన్నింటికి మనకు ఆన్సర్ ఉంటదంటే, మనం బేసిక్ ఒక ప్రాబ్లం ఉందండి, సమ్ ప్రాబ్లం ఉన్నది లైఫ్ లో. ఆ ప్రాబ్లమ్ ని చాలా సూపర్ఫిషియల్ గా డీల్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయి మనకి. సూపర్ఫిషియల్ గా అంటే ఇప్పుడు నాకు మంచిగా అనిపిస్తలేదు, ఏమైనా చేయొచ్చు, బయటకు పోయి ఏమైనా కొనుక్కోవచ్చు, ఏమైనా తాగొచ్చు, ఏమైనా తినచ్చు, ఏమైనా చేయొచ్చు. దట్స్ అ వెరీ సూపర్ఫిషియల్ వే ఆఫ్ డీలింగ్ విత్ ప్రాబ్లమ్. భగవద్గీత అనేది ఆ రూట్ లెవెల్లో డీల్ చేస్తాం ప్రాబ్లం. అసలు ఈ ప్రాబ్లం నాకు ఎందుకు ఉంది, నాకు ఏం కావాలి, దీనికి ఆన్సర్ ఇచ్చేది భగవద్గీత. ఓకే ఓకే. అయితే ఇప్పుడు సనాతన ధర్మము హిందుత్వము రెండు ఒకటేనా, వేరు వేరా? అసలు సనాతన ధర్మం అంటేనే హిందుత్వం. అంటే హిందుత్వం అనేది ఇట్స్ నాట్ సెపరేట్ థింగ్. హిందూయిజం ఆల్సో సనాతన ధర్మం, దట్స్ ఎ డిఫరెంట్ వర్డ్. ఇది మతం కాదు, ఇది చాలా మంది చెప్తా ఉంటారు, మంది హిందూ మతం అనేది ఇది మతం కాదు, ఇది ఒక ధర్మం మాత్రమే అని చెప్తా ఉంటారు, జీవన విధానం అని చెప్తా ఉంటారు కదా. సో మతం కాదు, జీవన విధానం అని చెప్పటంలో ఆంతర్యం ఏంటి? అక్కడ ఆంతర్యం ఒకటే ఏంటంటే, మనకి ఇక్కడ మ్యాండేట్ లేదు అని ఆంతర్యం. ఇప్పుడు మతం అంటే మీరు ఇది చేయాలి, ఇట్లుండాలి, యూ షుడ్ డూ దిస్, యూ షుడ్ నాట్ డూ దిస్. ఇప్పుడు ఒక ముస్లిం ఏమంటాడంటే, మేము పోర్క్ తినొద్దు, మీరేం తినొద్దు, మీరు బీఫ్ తినొద్దు, అట్లా వాళ్ళు డిస్కస్ చేస్తారు. బట్ సనాతన ధర్మంలో బీఫ్ తినొద్దు అని లేదు, అహింస పాటించని ఉంది. బట్ మీ దానిలో అట్లా ఉన్నది, మ్యాండేట్ లేదు. ఇక్కడ కూడా గోమాంసం తీసుకోకూడదని ఉంటది కదా, అదే మహాపాతకం అని చెప్తారు. మనం అన్నింటికి వ్యాపిస్తున్నాం. ఇట్స్ నాట్ జస్ట్ గో అనేది మనకు అతి పవిత్రమైన జంతువు. బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ మ్యాండేట్. ఆ మ్యాండేట్ ఓరియంటెడ్ లేదు ఇక్కడ. ఇక్కడ అహింస అనేది ఎందుకంటే, నువ్వు ఒక జీవి, గో కూడా ఒక జీవే, నువ్వు ఒక జీవిగా నేను ఎవరైనా చంపుకొని తింటే నువ్వు ఊరుకుంటావా? సో వీ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్ టు అదర్స్. అంటే అహింస పరమో ధర్మ అంటే ఇంకా మాంసాహారం చేయొద్దనేనా ఇప్పుడు ఇక్కడ టాపిక్ అట్లా. సో మాంసాహారం చెయ్యొద్దు అని శాస్త్రం ఎప్పుడు ఒక బ్లాంక్ స్టేట్మెంట్ ఇవ్వదు. కలంజం నా భక్షేత అని ఒక వచనం ఉన్నది. ఈ మాంసాహారం అనేది చాలా ఇది ఒక కాంట్రవర్షియల్ టాపిక్. కానీ దీన్ని ఎట్లా ఆలోచిద్దాం అంటే, చెయ్యొద్దు అని చెప్పే శాస్త్రం కాదు, నీకేం కావాలి. ఇఫ్ యూ వాంట్ స్పిరిచువల్ ప్రోగ్రెస్, నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలి, భగవంతుడే నీకు మెయిన్, నీకు భగవద్ భక్తే కావాలి అనేటువంటి మాంసాహారం లేదు. ఓకే. సో ఎవరికి లేదు మీకు చెప్పినాను, ఎవరికి ఉందనేది మీ విజ్ఞతకు వదిలేస్తున్నా నేను. ఎవరికి ఉందంటే మ్యాండేట్ లేదు, వాళ్ళని తిను అని చెప్పట్లేదు శాస్త్రం. బట్ నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్నావు, దేవుడి దగ్గర వెళ్ళాలి. అహింసకు వెళ్ళొద్దు అంటే మనం ఇంకా మాంసాహారమే దొరకదు కదా, అహింసకు వెళ్ళకపోతే మాంసాహారమే దొరకదు. దొరకనప్పుడు ఇక మాంసాహారం తినద్దనే చెప్పినట్టు. ఇంకొకటి ఏంటంటే, మీరు అంటున్నారు మీరు ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉండాలో అనుకున్న వాళ్ళు మాంసాహారానికి దూరంగా ఉండాలని. అప్పుడు మాంసాహారం తినేవాడికి ఆధ్యాత్మికత అసలు రాదంటారా? రాదనట్లే, కానీ ఒకవేళ వచ్చింది అనుకోండి, ఆయన ఆధ్యాత్మిక మార్గంలో హెల్ప్ చేసేది మనకి అహింస అనే ఒక గుణం. ఎందుకంటే నేను మీకు ఇందాక కూడా చెప్పిన, ఇంద్రియస్య అర్థే రాగద్వేష వ్యవస్థిత తయోహో వశం నాగచ్చే. ఇప్పుడు నాకు ఇష్టం చాలా చాలా, అందరికి అన్ని ఇష్టాలు ఉంటాయండి, అందరికి అన్ని షోకులు చేయాలని ఉంటది. కానీ అట్లా అదొక జంతువులాగా బతకడం. మనం మంచిగా మారడానికి హెల్ప్ చేసేది భగవద్గీత. ఓకే. గరికపాటి లాంటి వారు తమ ప్రసంగాలు చేస్తున్నప్పుడు చెప్పారు, ఎవరి ఆహారపు అలవాట్లు వారివి. మీ ఆహారపు అలవాట్లు మాంసాహారం తినడం మీకు ఇష్టమైతే మాంసాహారం తినండి, మీ యొక్క ఆచార వ్యవహారాల్లో మాంసాహారం ఉందంటే మాంసాహారం తినండి. కొందరి ఆచార వ్యవహారాల్లో మాంసాహారం ఉండదు కాబట్టి, సో ఎవరి ఆహారపు అలవాట్లు వాళ్ళు పాటించండి, తప్పు లేదు అని చెప్పేసి ఆయన చెప్పారు కదా. దాన్ని ఎట్లా చూడాలి? దాన్ని ఎంతవరకు చూడాలి అంటే, మనం దాన్ని అప్లికేషన్ చూసాం. మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగినారు. దాని అప్లికేషన్ ఈజ్ నాట్ ఫర్ సమ్ వన్ హూ వాంట్స్ టు గ్రో స్పిరిచువలీ. ఒక భగవంతుడికి దగ్గర అవ్వాలి, నేను భక్తి ఎలా చేయాలి, నేను భగవత్ ప్రాప్తి ఎలా, నాకు భగవత్ కృప కావాలి, నాకు శాస్త్ర కృప కావాలి, ఒక గురువు నాకు నేర్పియాలి. ఇప్పుడు ఒక గురువు మన మాంసాహార భక్షణ చేస్తే గురువు దగ్గర రానియరు. ఇప్పుడు గురువు ఒక నిష్ఠ ఉంటది, ఆ నిష్ఠ శిష్యుడు కూడా ఆ నిష్ఠ ఉంటే గురువు శాస్త్రం ఇవ్వగలుగుతాడు. అక్కడ కాస్ట్ సిస్టమ్ లేదు, నిష్ఠ ఉన్నది. నేను నిష్ఠ అనే పదం వాడుతున్నాను. ఐఎమ్ నాట్ అబౌట్ సిస్టమ్, ఎనీ వన్ కెన్ చేంజ్. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. సో ఆయన చెప్పేది ఇట్స్ జస్ట్ టు రిమూవ్ సమ్ టాబూస్ ఇన్ ద సొసైటీ. ఇది తప్పు, అది రైట్, దాని గురించి మేబీ అడ్రస్ దట్. బట్ ఎవరికైతే ప్రోగ్రెస్ కావాలో స్పిరిచువల్ గా, వాళ్ళకి ఒక వేరే వే ఉంటుంది.
సో ఇప్పుడు అంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్ లో కూడా ఇప్పుడు రోటీ కపడా మకాన్ స్టేజ్ ఉన్నోనికి ఇవన్నీ వర్తించదండి. ఆధ్యాత్మికంగా నువ్వు కూర్చొని జపం చేయి, నువ్వు సాధన చేయి, ధ్యానం చేయి అంటే ఏం మాట్లాడుతున్నావు, నాకు తినడానికి తిండి లేదు, నాకు సంపాదించడానికి ఇంకా పైసలు లేవు, నా దగ్గర నేను సంపాదించాలి అంటారు. సో వాళ్ళకి ఇదంతా అప్లై అవ్వదు కానీ నేను అదే నా సందేహం ఏంటంటే అలాంటి వాళ్ళు ఆధ్యాత్మికతకి అనర్హులా అంటున్నా. అనర్హులు కాదు, వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇస్తున్నాం. వాళ్ళు దేవుణ్ణి స్మరించడానికి లేదా వాళ్ళు ఇప్పుడు నేను అదే అంటున్నా. ఇప్పుడు ఆయన గరికపాటి గారు చెప్పిన దాని ఆన్సర్ ఏంటంటే ఇట్లా ఎవరైతే ఆలోచిస్తారో అంటే ఇది తినేవాడు వేస్ట్, ఇట్లా తినేవాడు మంచివాడు అట్లా లేదు. నేను మీకు స్టార్టింగ్ ఆఫ్ ద డిస్కషన్ చెప్పినట్టు ఇవి చిహ్నాలు కాదు మొరాలిటీకి. నువ్వు నైతికంగా ఎట్లున్నావు అనేది నీ ఫుడ్ హ్యాబిట్స్ బట్టి చెప్పలేము. ఓకే రైట్. మరి ఇప్పుడు జెన్జీ అని బాగా ఇప్పుడు ఫేమస్ అయిపోయి జెన్జీ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి కూడా అర్థం కావట్లేదేమో అని అనిపిస్తాం. కొంతమంది విమర్శిస్తుంటారు, కొంతమంది ప్రశంసిస్తుంటారు. ఇప్పుడు బంగ్లాదేశ్ లాంటి చోట్ల కావచ్చు, నేపాల్ లాంటి చోట్ల కావచ్చు, ఒక రకమైన ఉద్యమ రూపంలోకి వచ్చేసి జెన్జీ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ శక్తి అపారం ఉంది ఇప్పుడు. సో ఆ అపారమైన శక్తిని ఒక క్రమ పద్ధతిలోకి తీసుకురావాలి. 2-3 సందర్భాల్లో నేను ఎందుకు కోట్ చేస్తున్నానంటే చాలామంది పొలిటీషియన్స్ ఇవన్నీ స్పృశించరు కావచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ స్పృశిస్తూ వెళ్తా ఉన్నారు. జెన్జీ యువతను సరైన దారిలో పెడితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దయచేసి మీరు ఖాళీగా ఉండకండి, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి, లేకపోతే భగవద్గీత చదవండి, మీ జీవితంలో ఒక క్రమశిక్షణ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఆ జెన్జీ యువతను ఎట్లా డైరెక్ట్ చేయాలనేది కూడా చాలా మందికి అర్థం కావట్లేదు. వాళ్ళ నిజంగా జెన్జీ యువత ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటారు? నిజంగా వాళ్ళకు ఆ భక్తి తత్వం పట్ల ఒక అవగాహన ఏమైనా ఉన్నదా? అవగాహన ఎట్లుంటదండి? ఇప్పుడు మీరు చెప్పినట్టు యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. గీతా శాస్త్రం చెప్పింది. అంటే ఎవరైతే శ్రేష్ఠుడు ఉంటాడు సమాజం, శ్రేష్ఠుడు అంటే గురువులు, ఇట్లాంటి రాజకీయ నాయకులు, రాజు సమానం అట్లా ఎవరైనా ఉంటారో వాళ్ళు ఏమైనా ఆచరిస్తే ప్రజలు కూడా అదే ఆచరిస్తారు. సో మీరు అన్నట్టు వాళ్ళు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ప్రమోట్ చేయాలి. ప్రమోట్ యాజ్ ఇన్ ఇది ధర్మం, వాళ్ళకి ధర్మం మీద అవగాహన ఉండాలి, భగవద్గీత మీద అవగాహన ఉండాలి. అప్పుడు ప్రజలకు కూడా బూస్ట్ వస్తుంది, అసలు ఏంటి ఏముందని. లేకపోతే భగవద్గీతను ఎవరు పట్టించుకుంటారండి? ఎవరికి ఇంటర్వ్యూ కూడా ఏదో చెప్పారు. ఇప్పుడు భగవద్గీత చుట్టూ అపోహలు కూడా ఉంటాయి. ఎట్లా అంటే భగవద్గీత వాళ్ళ యుద్ధాలు అవుతాయి, ఆ ఫోటో పెట్టుకుంటే కొట్లాట అయిపోతే, ఇట్లా భగవద్గీత ఫోటో పెట్టుకుంటే ఇట్లా ఉండే కొన్ని అపోహలు. భగవద్గీత ఫోటో పెట్టుకుంటే ఇంట్లో కొట్లాటలు అయితే అని ఒక అపోహ ఉన్నది. ఓషో రజనీష్ పేరినారా? ఇప్పుడు ఓషో రజనీష్ రష్యా పోయి ఏం చెప్పిండంటే రష్యాలో భగవద్గీత రానియద్దు, లేకపోతే యుద్ధాలు అయిపోతే. నేనన్నా రష్యాలో భగవద్గీత రాకపోయినా ఆడ ఎప్పుడు కొట్టుకొని వస్తుంటారు. వాళ్ళకి భగవద్గీతతో యుద్ధాలు అవ్వవు. భగవద్గీత అనేది జ్ఞానం అందించే శాస్త్రం. అండ్ ఆ జ్ఞానం కోసం కావాల్సిన ఏదైతే మీకు చెప్పినానో దాని చిత్తశుద్ధి కావాలి. జ్ఞానానికి ఒక మనిషి జంతువు నుంచి ఒక చిత్తశుద్ధి ఉన్న మనుషులా ఎట్లా మారాలని కూడా హెల్ప్ చేసేది భగవద్గీత. సో భగవద్గీత 2 టాపిక్స్, కర్మయోగం, జ్ఞానయోగం. జ్ఞానం ఇచ్చేది, మళ్ళీ కర్మ చేసి కూడా మనలో ఉన్న లోపాలని ఎలా సరిదిద్దుకోవాలనేది హెల్ప్ చేస్తుంది. ఓకే, అయితే ఇక్కడ నాకు ఒక సందేహం. ఇప్పుడు ప్రతి మతానికి ఒక గ్రంథం ఉంది. ముస్లిమ్స్ కి ఖురాన్ ఉంది, క్రిస్టియన్స్ కి బైబిల్ ఉంది, హిందువులకి భగవద్గీత ఉంది. కానీ మీరు చూడండి, ఈ భగవద్గీత మీరు చెప్పినట్టుగా మిగతా శాస్త్రాల కంటే కూడా చాలా భిన్నమైనది. ఇది ఏం చెయ్యాలో అనేది ఎలా ఉండాలో చెప్తుంది తప్ప దీన్ని కరెక్ట్గా ఇట్లా మ్యాండేట్ చేయదు అని చెప్తున్నారు మీరు. కానీ ఇటువైపు ఏమో అవేమో కొన్ని ఇలానే ఉండాలని చెప్తా ఉంటాయి. కానీ వాటి పట్ల చూపించే అనురక్తి, భక్తి ఆ వర్గం ప్రజలు ఎంత చూపిస్తారో అంత ఇక్కడ చూపించరు. ప్రతి ఆదివారం అయితే చర్చికి బైబిల్ పట్టుకొని పోతూ ఉంటారు, శుక్రవారం అయితే ఖురాన్ చదువుతారు. కానీ ఇక్కడ హిందువుల్లో భగవద్గీత చదివేవాళ్ళు ఎంతమంది అంటే క్వశ్చన్ మార్క్ కదా. ఎందుకంటారు? భగవద్గీత చదవాల్సిన ఆవశ్యకతను గుర్తించేలా చేయటంలో మన వ్యవస్థ ఫెయిల్ అయిపోయిందా? అంతే. ఇప్పుడు గురువులు కరెక్ట్ గా ఆ సందేశాన్ని అందించలేకపోయారని అనుకుంటా. ఇప్పుడు స్వామి వివేకానంద గారు ఉన్నారు, ఆయనకు ఎక్స్టెంట్ వరకు తీసుకొచ్చారు. కానీ ఆయన తర్వాత మళ్ళీ ఎవరు తీసుకొచ్చారంటే మనం వేళ్ళ మీద లెక్క పెట్టుకోవాలి. ఎవరు ఉన్నారు మనం చూడాలి. చిన్మయానంద గారు ఉన్నారు, శివానంద గారు ఉన్నారు, ఆ గురుగారు స్వామి దయానంద సరస్వతి గారు ఉన్నారు. అంటే వాళ్ళు ఇంత ముందు తీసుకుపోయినంత ఎవరు తీసుకుపోయినా నాకు తెలియదు భగవద్గీత. సో ఇప్పుడు భగవద్గీత మీరు జెన్జీకి ఎట్లా స్టార్ట్ చేయాలంటే, మీరు ఇందాక ప్రీవియస్ క్వశ్చన్ కూడా అన్నట్టు డైలీ అసలు లివర్కి వాళ్ళు పూజ కూడా చేయరు. నార్మల్ పిల్లలు ఇంట్లో పిల్లలు అంతా వాళ్ళు కూర్చొని పూజ చేయరు. అందరూ వాళ్ళ ఇళ్ళలో అమ్మలు చేస్తారు, అమ్మలు నానమ్మలు వీళ్ళే చేస్తారు. జెంట్స్ జనరల్లీ పూజకు దూరం ఉంటారు, ఒక అగరబత్తి పెట్టి వెళ్ళిపోతారు.
సో మీరు ఒక డిసిప్లిన్ ఏంటంటే ర్యాండమ్ గా భగవద్గీత ఓపెన్ చేయండి. గీతా ప్రెస్ భగవద్గీత బుక్ ఒక చిన్నది ఉంటుందండి, పాకెట్ ఫ్రెండ్లీ బుక్. నాకు తెలిసి చాలా తక్కువ, 2 digit 40 rupees ఎంత ఉంటుంది. ఇంతనే బుక్, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంటుంది. చిన్న బుక్ ఆర్డర్ ఇచ్చుకోండి. ఆర్డర్ ఇచ్చుకొని ర్యాండమ్ గా ఒక 5 శ్లోకాస్ జస్ట్ పేజ్ ఓపెన్ చేసి ఏమేమి శ్లోకం వస్తుందో రాసుకోండి, ఆ శ్లోకాలు రాసుకోండి. ఎవ్రీ డే ఫర్ హోల్ లైఫ్ హోల్డ్ ఆన్ టు దట్ 5 శ్లోక. ఎవ్రీ డే 5 శ్లోకాలు. 5 శ్లోకాలు, అదే 5 శ్లోకాలు. మీ పూజ ఏం లేదు, మీ పూజ అంటే పూజ రూమ్ లో కూర్చోండి, 5 శ్లోకాలు చదవండి, ఒక అగరబత్తి పెట్టండి, పువ్వు పెట్టండి, వెళ్ళిపోండి. మీరు ఎందుకు సక్సెస్ గారు నాకు చెప్పండి. సో ఓల్ నాట్ 5 శ్లోక. ఒక మహాత్మ అయితే ఒకటే శ్లోకం పట్టుకో భగవద్గీతలో చాలు, నీ లైఫ్ లో కళ్యాణం అవుతుందని చెప్పి. దుర్మార్గం ఏంటంటే భగవద్గీత అనగానే ఎప్పుడు పెడతారు భగవద్గీత, ఎప్పుడు వినపడుతుంది భగవద్గీత అంటే ఎవరైనా చనిపోయినప్పుడు భగవద్గీత వినపడుతుంది. ఎస్. సో రాంగ్ నోటేషన్కి ఎట్లా వెళ్ళిపోయారంటే భగవద్గీత వినంగానే ఏదో ఒక రకమైన సాడ్ థింగ్స్ గుర్తొచ్చేలాగా వెళ్ళిపోయింది. సో అది సరైన పాత్రలోకి తీసుకురాకపోవడం గురువులు తప్పే, అంతేనా? అంటే వీఆర్ మోర్ ఇప్పుడు ఎట్లయిపోయిందండి, ఇప్పుడు డిమాండ్ ఎక్కడ ఉంటే సప్లై ఎట్లా ఉంటుంది అంటారు. ఇప్పుడు మన వాళ్ళకి ఎట్లుంటుంది అంటే డిమాండ్, ఇప్పుడు నాకు ఇన్స్టెంట్ గా నాకు డబ్బులు రావాలి, లేకపోతే ఇన్స్టెంట్ అప్పులు తీరిపోవాలి. నేను అడుగుతాను, ఇన్స్టెంట్ ఏమైతే చెప్పండి? దెర్ ఇస్ నో ఇన్స్టెంట్ ఫిక్స్ ఫర్ ఎనీథింగ్. మనం ఏదైనా సాధించాలంటే ఒక 10-15 year హొరైజన్ తీసుకుంటేనే ఏదైనా అచీవ్ అవుతుంది. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కానీ, ఒక పేరు సంపాదించాలన్నా కానీ, ఏదైనా నేర్పాలన్నా కానీ, నేర్చుకోవాలన్నా కానీ, ఇట్స్ నాట్ ఇన్స్టెంట్లీ మనం తలుచుకుంటే అవ్వవు అన్ని. మనం కూర్చొని సాధన చేసి కరెక్ట్ గురువుని పట్టుకొని చేస్తేనే అయ్యే పనులు ఇవన్నీ. సో ఇది కూడా అంతే. ఇప్పుడు మీకు వీళ్ళందరికీ ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి. ఇప్పుడు ఇన్స్టెంట్ ఆస్ట్రాలజర్ అవుతాడు, అదే చెప్తాడు పూజ చేస్తా, ఆ పూజ, ఈ పూజ, ఈ పూజ. సో పూజ ఓరియంటెడ్ అయిపోయినా. పూజ చేయండి, తప్పులేదు, నేను పూజ చేయాలని అంటున్నా. కానీ గీతలు ఏం చెప్పినారు శ్రీకృష్ణ పరమాత్మ? యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వం ఇదం తతం స్వకర్మణాతం అభ్యర్చ సిద్ధిం విందతి మానవ. అంటే ఈశ్వరుడు అంటే ఎవరు? యతః ప్రవృత్తి భూతానాం అంటే ఉన్న జగత్తు యొక్క కారణం ఈశ్వరుడు. అంటే మనల్ని ఎవరు పుట్టించాడు, మనల్ని ఎవరి ఎక్స్పీరియన్స్ లో పడేసారు? ఈశ్వరుడు. మనం పొద్దున్న లేస్తే ఏం చూస్తున్నాం? పండుకుంటున్నాం, లేస్తున్నాం, డీల్ చేస్తున్నాం. ఇదంతా ఎవరి వల్ల అవుతుంది? ఈశ్వరుడు. యతః ప్రవృత్తి భూతానం. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, ఈశ్వరుడు ఎక్కడున్నాడు? గీతాశాస్త్రం ఈ దేవుడి దగ్గర పో, ఆ దేవుడి దగ్గర పో, విష్ణు ఆలయం పో, శివాలయం పో ఏం చెప్తలేదు. గీతాశాస్త్రం ఏం చెప్పింది? ఈశ్వరుడు ఏన సర్వం ఇదం తతం. 1846 శ్లోకం. ఏన సర్వం ఇదం తతం అంటే సర్వతా వ్యాపించున్నది ఈశ్వరుడే. మళ్ళీ ఇప్పుడు ఈశ్వరుడు ఒక గుడిలో ఉన్నాడు అనుకుంటే, ఆ గుడిలో ఈశ్వరుడు యొక్క ఆరాధన ఎట్లా చేస్తాం? అర్చన ఎట్లా చేస్తాం? ధూప దీప నైవేద్యం, అర్చన, ఆ ఫామ్ కి. ఇప్పుడు సర్వతా వ్యాపించున్నాడని మనకు అర్థమైంది గీతాశాస్త్రం. ఇప్పుడు ఈ సర్వతా వ్యాపించున్న ఫామ్ ని ఎట్లా వర్షించాలి? స్వకర్మణా తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ. నీ ధర్మం, నువ్వు ప్రతి రోల్ ప్లే చేస్తున్నావు లైఫ్ లో. రోల్ ఆఫ్ అ ఫాదర్, తండ్రి యొక్క పాత్ర, కొడుకు యొక్క పాత్ర, భర్త యొక్క పాత్ర, సిటిజన్ యొక్క పాత్ర, ఎంప్లాయీ యొక్క పాత్ర, ఎంప్లాయర్ పాత్ర, ఎన్నో పాత్రలు. రోడ్ మీద పోతుంటే అక్కడ పాత్ర మారిపోతుంది. ఎవ్రీ పాత్ర నీకు ఒకటి ఇది చెయ్యి కర్తవ్యం ఉంటుంది, అక్కడ అకర్తవ్యం ఉంటుంది. ఏదైతే చేయాల్సిన కర్మ ఉంటుంది, చేయకూడని కర్మ ఉంటుంది. చేయాల్సిన కర్మను చేస్తే అది నాకు అర్చన. స్వకర్మణ తం ఈశ్వరం అభ్యర్చ. అభ్యర్చ అంటే అర్చన. నీ స్వకర్మతో నువ్వు నన్ను ఆరాధించని. అట్లా చేస్తే సిద్ధిం విందతి మానవ. ఇప్పుడు సిద్ధి అంటే ఏంటి? సిద్ధి అంటే అచీవ్మెంట్. అచీవ్మెంట్ అంటే ఏంటి? ఈడే పవర్స్ వస్తాయని ఏం చెప్పలేదు. సో గీత విల్ నాట్ టాక్ అబౌట్ లైక్ ఆల్ ది సూపర్ఫిషియల్ థింగ్స్. సిద్ధి అంటే నేను మీకు స్టార్టింగ్ చెప్పిన, ఒక జంతువుకి మనిషికి ఏం తేడా అనేది. ఇప్పుడు జంతువు నుంచి మంచిగా మారడమే సిద్ధి. దాన్ని ఎలా మారాలి అంటే స్వకర్మణ తమ అభ్యర్చ సిద్ధిం విందతి మానవ. మన స్వకర్మతో, ధర్మంతో మనం మారాలి.